మార్నింగ్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు మనం ఏం చూస్తా ఉంటే ఇందులో ఆ స్టాన్జాస్ లో నెబ్యులా అంటే ఇట్స్ ఎ గ్యాషియస్ గ్లోబ్ విత్ ఫైన్ మిస్ట్ ఆన్ ఇట్. అంటే ప్రోటోటైప్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. నువ్వు ఏది క్రియేట్ అవబోతుందో దాని బేసిక్ ఇమేజ్ ఫస్ట్ గ్యాషియస్ ఇది వస్తుంది. క్రియేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ టైట్ గా గ్యాషియస్ ది స్టార్ట్ టు సొలిడిఫై. దాని మీద మైల్డ్ మిస్ట్ ఫామ్ అవుతుంది. థర్డ్ స్టాండర్డ్ లో చూస్తాం ఎట్లా తయారవుతుంది అనేది. సో ఆ ఫార్మేషన్ స్టార్టింగ్ ప్రాసెస్ ద ప్రోటోటైప్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. ఆ యూనివర్స్ అవ్వచ్చు, ప్లానెట్ అవ్వచ్చు, మ్యాన్ అవ్వచ్చు, ఒక యానిమల్ అవ్వచ్చు, ఒక ప్రోటోటైప్ ద బేసిక్ ప్లాన్ అనమాట. గ్యాషియస్ చుట్టూరా గ్యాషియస్ అంటే విండ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్. విండ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ టు బి క్రియేటెడ్. ఓకే, ఈ కాస్మిక్ బ్రెత్ వల్ల ఏమవుతుంది అంటే నీకు అక్కడ లైఫ్ పర్పస్ అనేది ఒకటి వస్తుంది. సో అకార్డింగ్ టు ద పర్పస్ ఈ క్రియేషన్ జరుగుతుంది. యూనివర్సల్ పర్పస్ ప్రకారం ఈ క్రియేషన్ వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏముందంటే విండ్ వస్తుంది. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ గ్యాదర్డ్. తర్వాత ఈ విండ్ మీద ఫైర్ స్లోగా కండెన్స్ అవడం మొదలవుతుంది. ఎప్పుడైతే కండెన్స్ అవుతుందో ఫైన్ మిస్ట్ తయారై ద ఫస్ట్ మైన్యూట్ ట్రేసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ జరుగుతాయి. అండ్ గ్రాడ్యువల్లీ యాజ్ రిఫ్లెక్షన్ ప్రొసీడ్స్, ఫోర్త్ స్టాండర్డ్ లో డిఫరెన్సియేషన్ జరిగి రిఫ్లెక్షన్స్ వస్తుంటాయి. యాజ్ ద రిఫ్లెక్షన్ ప్రొసీడ్స్ నీకు ఈ మ్యాటర్ గట్టి పడుతూ వెళ్తుంది. ఫిజికల్ ప్లేన్ వచ్చేసరికి గ్రాస్ మ్యాటర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ హౌ ద హోల్ వరల్డ్స్ ఆర్ ఫార్మ్. ఇప్పుడు మనం ఏం చూస్తా ఉంటే ఇందులో ఆ స్టాన్జాస్ లో ఫస్ట్ పార్ట్ చూసాం. ద ప్రైమార్డియల్ 7, the first 7 breaths of the dragon of wisdom produced in their turn their holy circumgyrating breaths, the fiery whirlwind. ఫైరీ అంటే పర్పస్ చుట్టూరా ఉంటుంది. whirlwind అంటే రౌండ్ గా తిరుగుతుంది. వైండ్ రౌండ్ గా తిరుగుతుంది. ఫైరీ whirlwind రౌండ్ గా ఎందుకు తిరుగుతుంది అనేది దీనికి పైథాగరస్, ప్లాటో వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎందుకు తిరుగుతుంది రౌండ్ గా అనేది. ఓకే, ఇది మనకి సెకండ్ అండ్ థర్డ్ స్టాంజాలో పాయింట్ ప్లేన్ కింద తయారవుతుంది. ఆ ప్లేన్ సెంటర్ చేసుకోవాలి. ఆ సెంటర్ నుంచి మిగతా 8 డైరెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఆ ఏరియాలో అవన్నీ కవర్ చేస్తూ రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ అవన్నీ కవర్ చేయడం కోసం అది రౌండ్ గా తిరిగితే మొత్తం కవర్ చేయగలదు. స్ట్రైట్ గా వెళ్ళిందంటే ఏమవుతుంది అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ అయిపోతుంది. అదే రౌండ్ గా తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఎక్కడ ఆగదు క్రియేషన్. అది ఆపాలి అనుకునేంత వరకు ఎక్కడ ఆగదు, క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ సర్కంగైరేటింగ్ బ్రెత్స్, ద ఫైరీ whirlwind. పర్పస్ దాని ఇన్ఫర్మేషన్ ని విండ్ లోకి పంపిస్తుంది. విండ్ రౌండ్ గా తిరుగుతూ క్రియేషన్ మొదలెడుతుంది. ఆ విండ్ అనేసరికి గ్యాషియస్ స్టేట్ అంటాం. ఆ గ్యాషియస్ స్టేట్ మీద స్లోగా కండెన్సేషన్ వచ్చి స్లోలీ ఫైరీ మైల్డ్ మిస్టీ మ్యాటర్ ఫామ్ అవుతుంది. మనం దూరం నుంచి టెలిస్కోప్ లో చూస్తే కామెట్స్ లా కనిపిస్తాయి, లైట్ వైట్ గ్రే కలర్ మ్యాటర్ లాగా. బట్ దగ్గరికి వెళ్తే ఈచ్ ఆటమ్ ఇస్ మోర్ బిగర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ కన్నా పెద్దది, కొన్ని ప్లానెట్స్ కన్నా పెద్దది, కొన్ని మిస్టీ పార్టికల్స్ దే ఆర్ బిగర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద ఫిజికల్ సన్ విచ్ వి సీ. దానికంటే పెద్ద స్టార్స్ ఉంటాయి అక్కడ. సో మన డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్, లైట్ ఇయర్స్ మీద కొలుస్తాం దాన్ని. డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ అది చిన్నదా పెద్దదా అనిపిస్తుంది. బట్ సర్టన్ మిస్టీ పార్టికల్స్ ఆర్ బిగర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద సన్. మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ బిగర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ ప్రైమార్డియల్ 7 అంటే 7 ధ్యానచ్యోహన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ కాస్మిక్ బ్రెత్ తోటి, వాళ్ళలో ఉన్న అనుపాతకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుని వాళ్ళు బ్రెత్ తోటి నీకు ఈ క్రియేషన్ మొదలెడతారు. ఇది ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఫస్ట్ 7 సన్స్ ఎక్కడ వస్తారు, అనుపాతకాలు వస్తారు, ఫాదర్ మదర్ స్టేట్ లో వస్తారు. ఓకే, వీళ్ళు ఎప్పుడైతే ఫోటాన్స్ ఫార్మేషన్ జరిగి లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో ఈ అనుపాతక స్టేట్ కింద ఆత్మిక్ లెవెల్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఈ సర్కంగైరేటింగ్ బ్రెత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆత్మిక్ లెవెల్ టచ్ చేసి దానికి లైఫ్ ఇస్తాయి. సో అక్కడ మ్యాటర్ ఇంకొంచెం డెన్స్ గా ఉంటుంది, దీనికంటే డెన్స్ గా ఉంటుంది. అనుపాతకాలు అయితే టోటలీ సబ్జెక్ట్, ఏం మ్యాటర్ ఉండదు. కిందకు వచ్చేసరికి స్లైట్ గా కనిపించినట్టు ఉంటుంది. సో అక్కడ దాన్ని ఏమంటారంటే సెమీ మేనిఫెస్టెడ్ లోగోస్ అంటాం. కంప్లీట్ మేనిఫెస్టేషన్ అనడానికి లేదు, బట్ సెమీ మేనిఫెస్టెడ్ లోగోస్. ఇక్కడ వచ్చే సన్స్ ని మనం లిపికాస్ అంటాం. దే ఆర్ ద అబ్జర్వర్స్. ఫస్ట్ వచ్చేది దే ఆర్ ద డైరెక్టర్స్, సెకండ్ వచ్చేది దే ఆర్ ద అబ్జర్వర్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి యాక్షన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ది జస్ట్ కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అబ్జర్వ్ చేసి దాన్ని ఎలాంటి మార్పులు చేయాలి, వాళ్ళు డైరెక్ట్ గా దేన్ని టచ్ చేయరు, దేన్ని మార్చరు. బట్ ఎలాంటి మార్పులు చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ ని మ్యాటర్ లోకి పంపిస్తారు. మ్యాటర్ లోకి కానీ మెంటల్ లెవెల్లో కానీ ఆస్ట్రల్ లెవెల్లో దే జస్ట్ సెండ్ ద క్లూస్ టు అకార్డింగ్ టు ద థర్డ్ పాస్టులేట్. ఎవ్రీ క్రియేషన్ హ్యాస్ ఎ క్లూ. సో ఏమన్నా తప్పు జరుగుతున్నా, ఏమన్నా రాంగ్ వెళ్తున్నా, దే సెండ్ ద క్లూస్ సో దట్ యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు కరెక్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కరెక్ట్ చేసుకోకపోతే యూ హ్యావ్ టు గో త్రూ ద మళ్ళీ రీఫార్మాటింగ్ ప్రాసెస్. అంటే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఆ కర్మ అవన్నీ మొదలవుతాయి. సైకిల్స్ ఆఫ్ కర్మ, ఈ సైకిల్స్ ఆఫ్
అన్కోఆర్డినేషన్, కోఆర్డినేషన్ ఇవన్నీ తయారవుతుంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టాంజా. సెకండ్ స్టాంజా ఏంటంటే, సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫిఫ్త్ స్టాంజా, దే మేక్ ఆఫ్ హిమ్ ద మెసెంజర్ ఆఫ్ దేర్ విల్. They make of him the messenger of their will. The Zeus becomes Fohat, the swift son of the divine sons, whose sons are the Lipikas. Runs circular errands. Fohat is the steed, and the thought is the rider. He passes like lightning through the fairy clouds, takes 3 and 5 and 7 strides through the 7 regions, above and 7 below. He lifts his voice and calls the innumerable sparks and joins them together. ఇక్కడ 3, 5, 7 మళ్ళీ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 7 ధ్యాన చౌహాన్స్ క్రియేట్ ఉంటారు. 7 ధ్యాన చౌహాన్స్ ఉంటారు ఫస్ట్. ఓకే, ఈ 7 ధ్యాన చౌహాన్స్ అంటే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద 7 రేస్. యాక్చువల్లీ 7 రేస్. ఇక్కడ స్టీడ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద హార్స్, వెహికల్. ఓకే, అనుపాదకాకి ఆత్మిక్ వెహికల్ అవుతుంది, ఆత్మిక్కి బుద్ధిక్ వెహికల్ అవుతుంది, బుద్ధికి మెంటల్ వెహికల్ అవుతుంది, మెంటల్ కి యాస్ట్రల్ వెహికల్ అవుతుంది, యాస్ట్రల్ కి ఫిజికల్ వెహికల్ అవుతుంది. దట్స్ హౌ ఇట్ గోస్. ఓకే, ద స్టీడ్ అంటే ఇట్ ఇస్ ద హార్స్ విచ్ హ్యాస్ గాట్ హై స్పిరిట్. ఓకే, నెక్స్ట్ స్ట్రైడ్స్ అంటే లాంగ్ జంప్. లాంగ్ జంప్ తీసుకుంటే దాన్ని స్ట్రైడ్ అంటారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ద మేక్ ఆఫ్ హిమ్ ద మెసెంజర్ ఆఫ్ దేర్ విల్. ఎవరి విల్? విల్ ఆఫ్ అనుపాదక. ఓకే, ద Zeus becomes the Fohat. Zeus అంటే ఇట్ ఈస్ ద విజ్డమ్, ద నాలెడ్జ్. నాలెడ్జ్ ని Zeus అంటారు. నాలెడ్జ్ బికమ్స్ ద Fohat. ఈ Fohat కింద ఎట్లా మారుతుంది? ఫస్ట్ వచ్చినప్పుడు ధ్యాన చౌహాన్స్ దే ఆర్ క్రియేటివ్ ఫోర్సెస్. ధ్యాన చౌహాన్స్ బేసికలీ దే ఆర్ ద క్రియేటివ్ ఫోర్సెస్. అక్కడ Fohat ఫోర్స్ ఏ ఉండదు. వీళ్ళకున్న విజ్డమ్ విచ్ దే గాట్ ఫ్రమ్ ద అదర్ మన్వంతరాస్ అండ్ త్రూ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్, వాళ్ళకి వచ్చిన విజ్డమ్ ఇట్ బికమ్స్ ద Fohat ఫోర్స్. అది Fohat ఫోర్స్ కింద అప్పుడే మేనిఫెస్ట్ అవ్వదు. ఓకే, ఈ ఫస్ట్ క్రియేటివ్ ఫోర్స్ ఇట్ బికమ్స్ ద ప్రొపెల్లింగ్ ఫోర్స్. ప్రొపెల్లింగ్ ఫోర్స్ అంటే ముందుకి నెట్టాలి, మోషన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ మోషన్ అనేది క్రియేట్ అవ్వాలి. అది ఈ వీళ్ళ కాస్మిక్ బ్రెత్ తోటి దే క్రియేట్ ఎ ఫోర్స్ ఇన్ ద ఆత్మిక్ లెవెల్ విచ్ ఈస్ కాల్డ్ ద ప్రొపెల్లింగ్ ఫోర్స్. అంటే లైఫ్ ఇవ్వగలగాలి, ఫోర్స్ లోపలికి వెళ్ళి ఒక యానిమేషన్ క్రియేట్ చేయగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ద ప్రొపెల్లింగ్ ఫోర్స్. ఈ ప్రొపెల్లింగ్ ఫోర్స్ ఎలిమెంట్స్ లోకి ఎంటర్ అయ్యి ఇట్ బికమ్స్ ద యాక్టివ్ పవర్. ఈ యాక్టివ్ పవర్ దగ్గర నీకు Fohat ఫోర్స్ వస్తుంది. యాక్టివ్ పవర్ వచ్చిందంటే ఎస్ ఇట్ కెన్ మూవ్ అన్ ఎలిమెంట్, ఇట్ కెన్ కంబైన్ ద ఎలిమెంట్స్. ఓకే, ఇట్ కెన్ మేక్ ఆ ఎలిమెంట్స్ ని థింక్ చేసేలా చేయగలవు, లేకపోతే ఎలిమెంట్స్ ని ఒక పర్టికులర్ పద్ధతిలో బిహేవ్ చేసేలా చేయగలవు. దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్ పవర్. ఈ యాక్టివ్ పవర్ ని Fohatic ఫోర్స్ అంటాం. దానికి ముందు ఆత్మిక్ లెవెల్ దాన్ని ప్రొపెల్లింగ్ ఫోర్స్ అంటాం. ఇంకా పైకి వెళ్ళినప్పుడు క్రియేటివ్ లెవెల్లో ఏంటంటే దాన్ని డివైన్ సెన్స్ దాన్ని Zeus ఆర్ ద ఇన్నర్ విజ్డమ్. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్. Next, the swift sons of the divine sons. Swift sons of the divine sons అంటే లిపికాస్. అంటే అనుపాదకాలు ఉన్న 7 sons యొక్క నెక్స్ట్ లెవెల్లో వచ్చే సన్స్ దే ఆర్ కాల్డ్ ద లిపికాస్. రన్స్ సర్కులర్ ఇరాండ్స్. ఎందుకంటే నీకు అనుపాదక లెవెల్లో గాడ్స్ దే ఆర్ నాట్ యెట్ ఫార్మ్, దే ఆర్ ఇన్ ద బాజమ్ ఆఫ్ ద ఫాదర్ మదర్ స్టేట్ అంటారు. సో సెకండ్ స్టేట్ ఆత్మిక్ స్టేట్ లో ఆ గాడ్స్ అనే వాళ్ళు తయారవుతారు. సర్కులర్ ఇరాండ్స్. గాడ్ ఇస్ ద వరల్డ్ విండ్. హ్యూమన్ బీయింగ్స్ లోకి వచ్చేసరికి నీ చక్రాస్ లో ఉంటారు గాడ్స్. అదే యూనివర్స్ లో వచ్చేసరికి ఆత్మిక్ లెవెల్లో ద వరల్డ్ విండ్స్ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి, స్పైరల్ గా తిరుగుతూ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ద వరల్డ్ విండ్స్. Fohat is the steed. అంటే ఈ Fohat ఫోర్స్ is the horse and thought is the rider. Thought of the అనుపాదక రైడర్ అవుతుంది. ఇక్కడున్న Fohat ఫోర్స్ ఇట్ బికమ్స్ ద హార్స్. ఇట్ బికమ్స్ ద హార్స్. థాట్ రైడర్. రైడర్ ఉంటే తప్ప ఏ థాట్ ని ఏ లెవెల్లో ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనే బేసిక్ నాలెడ్జ్ అనుపాదకాలు ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఈ 7 ధ్యాన చౌహాన్స్ లోనూ ఉంటుంది. ఈ ధ్యాన చౌహాన్స్ యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ ద లిపికాస్ దే ఎగ్జిక్యూట్ ఇట్. హి పాసెస్ లైక్ లైట్నింగ్ త్రూ ద ఫైరీ క్లౌడ్స్, టేక్స్ 3 and 5 and 7. ఇందాక అనుకున్నాం 7 ధ్యాన చౌహాన్స్ ఉన్నారు. 7 హ్యూమన్ రూట్ రేస్ లో ఈచ్ రూట్ రేస్ కు ఒక ధ్యాన చౌహాన్ వస్తాడు. ఓకే, 7 రూట్ రేస్ లో కంప్లీట్ చేసేసరికి 7 ధ్యాన చౌహాన్స్ వస్తారు. ఇప్పుడు మనం ఉన్నది 5th రూట్ రేస్. సో వీ హావ్ 5 ధ్యాన చౌహాన్స్. స్టార్ట్ అయినప్పుడు 3 ఉన్నాయి. 3 థర్డ్ రూట్ రేస్ దగ్గర, ఎందుకంటే ఫస్ట్ మేనిఫెస్టేషన్ మన కంటితో చూడగలిగింది థర్డ్ రూట్ రేస్ లో చూడగలిగాం. దానికి ముందు దే ఆర్ వెరీ ప్రోటోప్లాస్మిక్, కంటికి డైరెక్ట్ గా కనిపిస్తారు, బాగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ రూట్ రేస్ లో, థర్డ్ రూట్ రేస్ లో నీ కంటికి కనిపిస్తారు.
ఓకే, 4th రూట్ రేస్ లో బాగా కనిపిస్తారు, 5th రూట్ రేస్ లో గ్రాస్ గా ఉన్నారు. సో 3, 5, 7 ఇస్ ఏ రూట్ రేస్ లో వీళ్ళు మేనిఫెస్ట్ అయ్యారు. ఫస్ట్ స్ట్రైడ్ ఇస్ 3, ఫస్ట్ మేనిఫెస్టేషన్ 3rd రూట్ రేస్ లో కనిపించింది, మేజర్ మేనిఫెస్టేషన్. సెకండ్ మేనిఫెస్టేషన్ 5th లో కనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు 7th లో వస్తుంది. 7 ఇంకా రాలేదు, ఇట్ ఈస్ యెట్ టు కమ్. ఓకే, he lifts his voice and calls the innumerable sparks and joins them together. Okay, once he gets the knowledge, okay, lower levels ki upper level lo anupadaka knowledge lower levels lo diginappudu ఈ mist starts to condense and become gross. Okay, ఈ knowledge మెటీరియల్ కింద మారుతుంది, ఈ క్రియేషన్ కింద మారుతుంది. ఒక ప్లానెట్, ఓకే, దాని 7 గ్లోబ్స్, యూనివర్స్, 7 యూనివర్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సెస్, డిఫరెంట్ గెలాక్సీస్, ఇవన్నీ ఫార్మేషన్ జరుగుతాయి బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ధ్యాన జోహాన్స్. దిస్ ఇస్ ద సెకండ్. ఓకే, థర్డ్ వచ్చేసి he is their guiding spirit and leader. ఓకే, సెకండ్ లో ఇంకోటి ఏంటి అంటే మనం ఇప్పుడు 7 ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చూస్తాం. ఓకే, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, ఆత్మిక్, అనుపాదక, అది 7 చూస్తాం ఇక్కడ. ఇది లెడ్ బెటర్ ఇచ్చిన పేర్లు మనకి తర్వాత. బట్ ఫస్ట్ అది స్టార్ట్ అయినప్పుడు ఆ 7 వర్డ్స్ ఆ సీక్రెట్ డాక్టర్ టైంలో ఆర్ ఈవెన్ బిఫోర్ దట్ వాటిని వేరే పేర్లతో పిలిచేవారు. ఫస్ట్ దాన్ని ఎర్త్ అనేవాడు, సెకండ్ స్కైని ఆస్ట్రల్ ప్లేన్ అంటాం, తర్వాత హెవెన్ ని మెంటల్ ప్లేన్ అంటాం, థర్డ్ ది మిడిల్ రీజియన్ ని మనం కాజల్ ప్లేన్ అంటాం, యూనివర్సల్ లెవెల్లో తీసుకుంటే బుద్ధిక్ ప్లేన్ అంటాం. మిడిల్ రీజియన్ అంటారు, మనం బుద్ధిక్ ప్లేన్ తర్వాత పెట్టిన పేరు అది, మిడిల్ రీజియన్ అంటారు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటారు, విచ్ ఇస్ ద ఆత్మిక్. యాక్చువల్లీ మొనాడ్ కి లైఫ్ ఇవ్వడం, ఎందుకంటే ఈ ఆత్మ లేకుండా లైఫ్ రాదు, ఎంత బుద్ధున్నా ఉపయోగం లేదు, ఆత్మ లేకపోతే లైఫ్ రాదు. సో ఆత్మిక్ లెవెల్ అంటారు దాన్ని. నెక్స్ట్ మ్యాసన్ ఆఫ్ ద బ్లెస్డ్ అంటారు, అంటే లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్, దట్ ఈస్ ద అనుపాదక లెవెల్. ఫైనల్లీ అబౌట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఇన్ ఆది అంటారు. బట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ జస్ట్ కొంచెం తేడా వస్తుంది. ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎర్తే, స్కై ఈస్ ద ఆస్ట్రల్ ప్లేన్, ఓకే, హెవెన్ బికమ్స్ ద మెంటల్, మిడిల్ రీజియన్ అది కాజల్ ప్లేన్ అవుతుంది. బికాస్ యూనివర్స్ ఎలా ఆర్గనైజ్ అయిందో మనిషి కూడా అలానే ఆర్గనైజ్ అయ్యాడు. బట్ మ్యాన్ ఈజ్ 1 స్టెప్ బిలో ద యూనివర్సల్ క్రియేషన్, ఎందుకంటే యూనివర్స్ మ్యాన్ తన పని కోసం క్రియేట్ చేసుకుంది మ్యాన్. సో అక్కడ ఏమవుతుందంటే 1 స్టెప్ కిందకు వస్తుంది. మ్యాన్ కి వచ్చేసరికి మిడిల్ రీజియన్ బికమ్స్ ద కాజల్ ప్లేన్, యూనివర్స్ కి మిడిల్ రీజియన్ బికమ్స్ ద బుద్ధిక్ ప్లేన్. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్, నువ్వు మొనాడ్ కింద పుట్టావు ఫస్ట్, యు ఆర్ ద మొనాడ్. సో ద మొనాడ్ కింద పుట్టేసరికి ఏమవుతుందంటే మొనాడ్ బుద్ధిక్ లెవెల్ లో పుడుతుంది, తయారవుతుంది. ఆత్మ, బుద్ధి, మనసు కలిసి మొనాడ్ కింద వస్తుంది. యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్ ద బుద్ధిక్ లెవెల్. నెక్స్ట్ మ్యాన్షన్ ఆఫ్ ద బ్లెస్డ్ అంటారు. బ్లెస్డ్ అంటే ఇట్ ఇస్ ఓల్డర్ వర్డ్ ఫర్ బ్లెస్సింగ్. దాన్ని ఆత్మిక్ లెవెల్ అంటారు. ఆత్మిక్ లెవెల్లో ఇట్ ఇస్ ఎవర్ ప్రివైడింగ్. నువ్వు చూస్తే అటు లైఫ్ వస్తూ ఉంటుంది, నువ్వు దేనికి చూస్తే దానికి లైఫ్ వస్తుంది, దేని నుంచి కావాలో దాని నుంచి లైఫ్ వెనక్కి లాగేసుకోవచ్చు. దిస్ కాల్ ద మ్యాన్షన్ ఆఫ్ ద బ్లెస్డ్, దీన్ని ఆత్మిక్ లెవెల్ అంటారు. ఓకే, నెక్స్ట్ అబౌట్ ఆఫ్ ట్రూత్, ఆల్ ద సీక్రెట్స్, మనిషికి తెలియాల్సిన అన్ని సీక్రెట్స్ అనుపాదకాలోకి ఇచ్చింది. So everything is in Anupadaka. As far as human being, abode of truth is Anupadaka. But as far as the universe is concerned, abode of truth is Adi. Okay, the slight differentiation ఉంటుంది. So ఈ 7 levels మనం ఇప్పుడు ఏవైతే అనుకుంటున్నామో వాటి ఓల్డ్ నేమ్స్ ఇవి. జస్ట్ ఇఫ్ యూ రిమెంబర్ దట్. సో నీకు అంత నువ్వు మెడిటేట్ చేసేటప్పుడు కూడా if you can sense the waves, sense the astral level, if you can sense the feelings and thoughts, it is the mental. అంతా బాగుందంటే ఇట్స్ మెంటల్ లెవెల్. ఓకే, పర్పస్ తెలుస్తుంది బుద్ధి కాజల్ లెవెల్. పర్పస్ తెలియట్లేదు, యు ఆర్ ద మొనాడ్. ఓకే, మొనాడ్ వితౌట్ ఎ పర్పస్ అంటే బుద్ధిక్ లెవెల్లో ఉన్నావు అంటే అక్కడ అన్ని స్పిరిచువల్ ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి. యాజ్ వి రెడ్ ఇన్ ద ఫస్ట్ లెక్చర్స్ లో స్పిరిచువల్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయంటే పర్పస్ ఉంటే అది వెనక్కి వెళ్ళదు, మా ముందుకే వెళ్తుంది. ఏ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయినా లేదా పర్పస్ నువ్వు క్యాన్సిల్ చేసుకోగలిగినా నువ్వు యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద బుద్ధిక్ లెవెల్. ఆ బుద్ధిక్ లెవెల్లో మళ్ళీ బుద్ధిని కూడా వదిలేసుకుంటే యూ కెన్ గో టు ద ఆత్మిక్ లెవెల్. ఆత్మిక్ లెవెల్ లైఫ్ గివింగ్ ఫోర్స్ కూడా వదిలేసుకుంటే యూ కెన్ రీచ్ ద అనుపాదక లెవెల్. సో స్టెప్ బై స్టెప్ నీ పర్పస్ ఫుల్ఫిల్ చేశాక వదిలేయడం వేరు, వాటిని ఇనిషియేషన్స్ అంటాం. నీ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యాక వాటిని వదిలేయడాన్ని ఇనిషియేషన్స్ అంటాం. అది జరగకుండా నువ్వు వెనక్కి వెళ్ళలేవు. బికాస్ యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ఎ పర్పస్. యూనివర్సల్ సర్వీస్ కోసం నేను క్రియేట్ చేయబడ్డావు కాబట్టి ఆ పనులు పూర్తి చేస్తే ఒకటి వదిలేసి వెళ్తూ ఉంటాం. నా వల్ల కాదు, ఇవన్నీ కాదు అంటే అగైన్ సంథింగ్ వెంట్ రాంగ్, అది కరెక్ట్ చేసుకుని మళ్ళీ నీ పర్పస్ ఫుల్ఫిల్ చేసుకుని దెన్ యూ హ్యావ్ టు గో బ్యాక్. అండ్ వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్ అంటే బేసిక్ పర్పస్ ఈస్ ఎక్స్పాన్షన్. ఓకే, నువ్వు చూసే సబ్జెక్ట్స్ కానీ నువ్వు చేసే సర్వీసెస్ కానీ దే ఆర్ ద టూల్స్ ఫర్ ఎక్స్పాన్షన్. దే ఆర్ ఓన్లీ ద టూల్స్. అండ్ డాక్టర్ ఇస్ ఓన్లీ టూల్ ఆఫ్ ఎక్స్పాన్షన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్పాండ్ అయ్యావా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీరింగ్ ఈజ్ ఓన్లీ టూల్, బట్ నువ్వు ఎక్స్పాండ్ అయ్యావా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యూనివర్సల్ ఫోర్సెస్ ని, నీ బుద్ధిని, ఓకే, నీ లైఫ్ గివింగ్ ఫోర్స్ ని, వీటిని ఎట్లా కలిపి చూస్తున్నావు. ఓకే, అదే నువ్వు ఆంథ్రోపోజెనిసిస్ వచ్చేసరికి దీన్ని 3 levels కి దింపి చూస్తాం.
థాట్, ఎమోషన్, ఎఫర్ట్, ఈ 3 లెవెల్స్ కి దింపి చూస్తాం. థాట్ బికమ్స్ ద ఎఫినిటీ, ఎమోషన్ బికమ్స్ ద రియాలిటీ, ఎఫర్ట్ బికమ్స్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, ఈ మూడింటిని కలిపి చూస్తాం. కమ్యూనికేషన్ లైన్ అవుతుంది అక్కడ. ఓకే, దట్ ఎందుకంటే నీ ఎమోషన్ నీ బాడీతో కమ్యూనికేట్ చేయాలి, థాట్ ఎమోషన్ తో కమ్యూనికేట్ చేయాలి, విచ్ ఫోర్వర్డ్ ఫోర్స్ డిఫరెంట్ ప్లేన్స్ లో డిఫరెంట్ టైప్స్ లో మేనిఫెస్ట్ అవుతుంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. నౌ ద థర్డ్ పార్ట్ ఈస్ ఇవన్నీ కలిపి చూస్తే నీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇనిషియల్ గా అన్ని విడగొట్టి అర్థం చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అన్ని కలిపితే నీకు గెట్ ద యాక్చువల్ టెక్నిక్ అర్థం అవుతుంది అక్కడ. హీఈస్ దేర్ గైడింగ్ స్పిరిట్ అండ్ లీడర్. When he commences work, he separates the sparks of the lower kingdom that float and thrill with joy in their radiant dwellings, and forms therewith the germ of wheels. He places them in the 6 directions of space, and one in the middle, the central wheel. Now, 6 directions of space, the central wheel. ఇది మనం 4th stanza starting లో చూసాం. God engraved in the holy four the throne of his glory. God engraved in the holy four the throne of his glory. అది 4th stanza beginning లో వస్తుంది. What are the holy four అంటే ophanens. Ophanens అంటే wheels or spears. 7 globe theory లో spears ఉన్నాయి కదా, వీటిని ophanens అంటారు. నెక్స్ట్ సెరఫైన్స్. సెరఫైన్స్ అంటే ద గార్డింగ్ ఏంజల్స్. ఈ స్టార్స్ కి ప్లానెట్స్ కి కమ్యూనికేటింగ్ ఏంజల్స్. ఆ గాడ్ గానీ ఆ హయ్యర్ జానా చాన్స్ గానీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని ఈ ప్లానెట్ మీద కానీ స్టార్స్ మీద కానీ తీసుకెళ్తారు. ఈ ఒఫానెన్స్ సెరఫెన్స్ ని ఈ గార్డింగ్ ఏంజల్స్ అంటారు. నెక్స్ట్ సేక్రెడ్ యానిమల్స్. ఈ సేక్రెడ్ యానిమల్స్ ని కాన్స్టలేషన్స్ అంటాం మనం. కాన్స్టలేషన్స్ విచ్ వీ హావ్ మేడ్ ఎ స్మాల్ స్టడీ ఆన్ దట్. నెక్స్ట్ మినిస్టరింగ్ ఏంజల్స్. ఈ మినిస్టరింగ్ ఏంజల్స్ లో మీకు లిపికాస్ కానీ వీళ్ళందరూ వస్తారు. జానా జాన్స్, లిపికాస్. కొంత ఈ ఏంజల్స్ లో ఏంటంటే డిఫరెన్స్ కొద్దిగా తెలియాలి. ఈ ఏంజల్స్ లో కొంతమంది మెటీరియల్ ఎవల్యూషన్ చూస్తారు, కొంతమంది స్పిరిచువల్ ఎవల్యూషన్ చూస్తారు. ఓకే, ఈ లిపికాస్ అంటే స్పిరిచువల్ ఎవల్యూషన్ చూస్తారు. ఈ జాన్ జోహాన్స్ కానీ లేకపోతే ఈ సెరఫెన్స్ వీళ్ళంతా మెటీరియల్ ఎవల్యూషన్ చూస్తారు. నీకు బాడీ ఎలా తయారవ్వాలి, నీకు ఈ ఎలిమెంట్స్ ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఎలిమెంట్స్ ని ఆర్గనైజ్ చేయాలంటే వాటికి కావాల్సిన పాత్ వేస్ ఏంటి, వాటికి కావాల్సిన డిఫరెంట్ కమ్యూనికేషన్ లైన్స్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ ఇవి చూస్తాం. ఇక్కడ వీల్స్ వచ్చి మనిషిలోకి వచ్చేసరికి వీల్స్ దే బికమ్ ద చక్రాస్. Wheels becomes the chakras. Then it comes to humans. Universe లో వీల్ అంటే దట్ ఇస్ ద రొటేటింగ్ ఫోర్స్. ఇలా తిరుగుతూ ఉంటాయి. నువ్వు ఒక గెలాక్సీ బొమ్మ తీసుకున్నా కూడా ఇలా తిరుగుతూ స్పైరల్ వీల్, సర్కమ్ గైరేటింగ్ వీల్స్ లో ఉంటుంది అది. ఓకే, సెంటర్ ని గాడ్ అంటారు. ఎక్కడి నుంచి అయితే ఆ ఫోర్స్, ఆ తిరిగే ఎనర్జీ జనరేట్ అవుతుందో దాన్ని గాడ్ అంటారు. చుట్టూరా తిరిగే వీల్స్ లో అక్కడ ఉన్న పార్టికల్స్, ఆ పార్టికల్ సైజ్ ని బట్టి వాటికి ఇన్ఛార్జెస్ ఉంటారు, ఆ ఏంజల్స్, ఆల్ దట్ థింగ్స్. ఈ వీల్ ఎప్పుడైతే తిరుగుతుందో నీకు ఈ ప్లానెట్ అనే మోషన్ అనేది వస్తుంది. మనం ఏంటంటే ప్లానెట్ తిరుగుతుంది అనుకుంటాం. ది వీల్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్లానెటరీ ఆర్బ్స్ అంటారు. స్పియర్స్ అండ్ ప్లానెటరీ ఆర్బ్స్ ఫర్ స్టార్స్ అండ్ ప్లానెట్స్. ఈ వీల్ తిరగడం బట్టి దానివల్ల ఏమంటే ఈ ఆర్బిట్ కూడా తిరుగుతుంది. ఆర్బిట్ తిరిగేసరికి నీకు ప్లానెట్ తిరిగినట్టు కనిపిస్తుంది. ఇది మనకి క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా చెప్తారు. క్వాంటమ్ ఫిజిక్స్ లో స్పేస్ ట్రావెల్ అంటాం, దీన్ని ఆ స్పేస్ మూమెంట్స్ అంటాం. స్పేస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అంటారు. బట్ ఇంకా కంప్లీట్ సైంటిఫిక్ ప్రూఫ్ రాలేదు. కానీ మనం ఎర్త్ తిరుగుతాం అనుకుంటాం, కానీ ఎర్త్ చుట్టూ స్పేస్ తిరిగేసరికి ఎర్త్ మూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఈవెన్ క్వాంటమ్ ఫిజిక్స్ యాక్సెప్ట్ దిస్. ఓ దానికి వేరే పేరు అది పెట్టారు వాళ్ళు. స్పేస్ షిఫ్టింగ్, స్పేస్ దాని పేరు రియాలిటీ ట్రాన్స్సర్ఫింగ్ అంటారు, స్పేస్ ట్రాన్స్సర్ఫింగ్ అంటారు. స్పేస్ మూవ్ అవుతుంది యాక్చువల్లీ. అందులో ఆ స్పేస్ మూవ్ అయ్యేసరికి నీకు అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా మూవ్ అయినట్టు కనిపిస్తాయి. బట్ మనందరం కామన్ స్పేస్ లో ఉన్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు అవర్ పర్స్పెక్టివ్ స్పేస్ స్టిల్ అయినట్టు కనిపించి నీకు ఆబ్జెక్ట్ ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు తిరిగే స్పీడ్ వేరు, ఆబ్జెక్ట్ తిరిగే స్పీడ్ వేరు. బట్ నువ్వు ఆబ్జెక్ట్ కలిపి తిరిగే స్పీడ్ ఒకటే, బట్ నువ్వు తిరిగే స్పీడ్ వేరు. నువ్వు మాక్సిమం 10 km/h పరిగెడతావు. ఎర్త్ ఇట్ మూవ్స్ అరౌండ్ 6400 km/s స్పీడ్ లో తిరుగుతుంది రఫ్లీ. ఓకే, సో డిఫరెంట్ స్పీడ్స్ లో ఉన్నాయి కాబట్టి నీకు ఎర్త్ తిరగడం కనిపిస్తుంది ఒక డిస్టెన్స్ నుంచి చూసామంటే. కాకపోతే నువ్వు ఎర్త్ కలిపి ఇద్దరిని కలిపి స్పేస్ తిప్పుతుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ యూ అండ్ ఎర్త్ స్పేస్ ఈ స్టిల్ అన్నట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ ద సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దే హావ్ గివెన్ ఇన్ ద క్వాంటమ్ ఫిజిక్స్, స్పేస్ ట్రాన్స్సర్ఫింగ్, రియాలిటీ ట్రాన్స్సర్ఫింగ్. బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెన్స్. అలానే నీ బాడీలో కూడా ఈ చక్రాస్ వర్ల్ అయినప్పుడు ఫోర్స్ ఇస్ క్రియేటెడ్ త్రూ యూ. నీలోంచి ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోర్స్ ఫస్ట్ చాలా మినిమం స్పీడ్ తో మొదలవుతుంది. మినిమం స్పీడ్ తో మొదలై తిరిగి 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 మాక్సిమం అవుతుంది. ఫస్ట్ చక్రాలో వచ్చే మాక్సిమం స్పీడ్ దాని పై చక్రాలలో మినిమం స్పీడ్ అవుతుంది. ఇది మొత్తం కలిపి ఇట్ బికమ్స్ సర్కమ్ స్పైరల్. మొత్తం సర్కమ్ స్పైరల్ కింద యూనివర్స్ లో ఎంత ఉందో ఒక మొనాడ్ లో అంతకంటే అంత ఉంటుంది ఈక్వల్లీ. సో ఆ స్పైరల్ లో నువ్వు ఉన్న
అక్కడ అర్థం చేసుకునే దీన్ని బట్టి ఇక్కడ ఏంటి అంటే he places them in 6 directions of space wheel. One in the middle, the central wheel అంటే the heart centered consciousness. ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే 6 directions of space అంటే థియాసఫీ సింబల్ లో 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. 2 ట్రయాంగిల్స్ కార్నర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ని 6 directions of space అంటాం. 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. పైన ట్రయాంగిల్, అప్పర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్. పైన ట్రయాంగిల్ ఇండివిజువాలిటీ అంటారు, లోవర్ ట్రయాంగిల్ పర్సనాలిటీ అంటారు. వాటి కార్నర్స్ ని దే ఆర్ ద 6 పాయింట్స్. ద 6 పాయింట్స్ ఆఫ్ స్పేస్ అంటాం. సెంటర్ పాయింట్ ఇస్ ద 7th పాయింట్. ఓకే, ఈ రెండు దిస్ ఇస్ కాల్డ్, దీన్ని ఇంకో పేరు సాల్మన్ సీల్ అంటారు, దీన్ని విష్ణు చక్ర అంటారు, శ్రీ యంత్ర అంటారు. ఓకే, ఆ సెంటర్ దాన్ని అది ఎవర్ స్ప్రెడ్డింగ్ కాబట్టి, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ స్ప్రెడ్డింగ్, ఎవర్ ప్రివేటింగ్ కాబట్టి దాన్ని విష్ణు అని కూడా కొంతమంది అంటారు. సీక్రెట్ డాక్టర్ లో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ టు దట్. ద 7 స్ట్రైట్స్ త్రూ ద 7 రీజియన్స్ అబోవ్ అండ్ 7 బిలో. ఇదేంటంటే పైన ఉన్న 7 లోకాస్, కింద ఉన్న 7 తలాస్ లోను ఈ ఎనర్జీ పాస్ అవుతుంది, పైకి కిందకి రెండింటికి పాస్ అవుతుంది. ఓకే, ఎక్కడైతే ఈ 2 ట్రయాంగిల్స్ కలుస్తాయో, 2 ట్రయాంగిల్స్ ఒకదాని మీద అడిగిస్తే దేర్ ఆర్ 4 పాయింట్స్ ద మీట్. ఇక్కడ ఏంటంటే ద కంటైన్స్ హోస్ట్ ఆఫ్ ఏంజల్స్ అంటారు. కంటైన్ ద హోస్ట్ ఆఫ్ ఏంజల్స్. హోస్ట్ ఆఫ్ ఏంజల్స్ అంటే అక్కడ ధ్యాన చౌహాన్స్ ఉంటారని వాళ్ళేది. ధ్యాన చౌహాన్స్ ఆర్ సమ్ అదర్ ఏంజల్స్ ఆర్ సమ్ అదర్ ఏంజల్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ధ్యాన చౌహాన్స్ ఆ పాయింట్స్ లో ఉంటారు. ఆ పాయింట్స్ లో ఏం జరుగుతుంది అంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద మ్యాటర్ అండ్ ద స్పిరిట్ ఆర్ కంబైన్డ్. మ్యాటర్ స్పిరిట్, మొనాట్ కాదు, మ్యాటర్ అండ్ స్పిరిట్ ఆర్ కంబైన్డ్. ఎట్లాగంటే ఇది నా బాడీ ఉంది, హెడ్ లోపల మొనాడ్ ఉంటుంది, ఇది ఉన్నంతసేపు బాడీ బతికే ఉంటుంది. ఆ మొనాడ్ బయటికి వెళ్ళిపోగానే బాడీ చచ్చిపోతుంది. బాడీ చనిపోయినా కూడా నువ్వు ఒక సెల్ తీసుకుని చూస్తే బతికే ఉంటుంది. ఓకే, మ్యాటర్ లో ఈవెన్ అంటే దట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఏరియా వేర్ ఈవెన్ మ్యాటర్ కెన్ అండర్స్టాండ్. కాకపోతే ఆ లెవెల్ కి ఇంకా ఎవాల్వ్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ దట్. బట్ ఈవెన్ మ్యాటర్ కెన్ అండర్స్టాండ్. ఈ మ్యాటర్ అండర్స్టాండింగ్ ఉంటేనే దానిలో నీకు రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతిదీ ఆలోచన చేయవు. అలవాటు అయిపోయిన తర్వాత మామూలుగా బాడీ నడిపిస్తుంది ఆటోమేటిక్. ఎప్పుడు బ్రేక్ అయ్యాలి ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఇప్పుడు 10 స్పీడ్ గా వస్తుంది, నా స్పీడ్ ఎంత ఉంది, 2 క్యాలిక్యులేట్ చేసుకుని డిఫరెన్స్ చూసి ఎంత బ్రేక్ ఎంత, ఇవన్నీ చెయ్యవు, ఆటోమేటిక్ గా నొక్కేస్తావు. ఏంటంటే దిస్ కాల్డ్ ద ఫిజికల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ కి మ్యాటర్ లో కూడా కొంత స్పిరిట్ ని ఎంటర్ చేయాలి. మ్యాటర్ లో కూడా స్పిరిట్ ఎంటర్ చేస్తే ఈవెన్ దట్ కెన్ థింక్. దిస్ కాల్డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్. ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఎక్స్పాండ్ చేయాలంటే యోగాతో ఎక్స్పాండ్ చేస్తారు. యూజింగ్ యోగా యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఫిజికల్ ఇంటెలిజెన్స్. Okay, using the strengthening techniques you can increase the physical intelligence. Okay, ఇంకోటి ఏంటి అంటే సెంటర్ లో ఉండేది దట్ ఈస్ ద స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. ఆ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ నీ మొనాడ్ ని మానిటర్ చేస్తుంది. మొనాడ్ చేసే యాక్టివిటీస్, దాని థాట్స్, వాటిని మానిటర్ చేస్తుంది. సో దట్ డీల్స్ విత్ ద స్పిరిచువల్ లైన్. ఒకటి వన్ డీల్స్ విత్ ద వర్టికల్ లైన్, అదర్ డీల్స్ విత్ ద హారిజాంటల్ లైన్. హారిజాంటల్ మెటీరియల్ ఎవల్యూషన్, vertical line spiritual evolution. They are both are equally important. Okay, ఇక్కడ ఏం చేసినట్టుగా evolve అయిందో, this monad can command the material spirit to transform the matter in a particular way. Monad ఎప్పుడైతే sufficient evolve అవుతుందో, it can command the matter to behave in a particular way. It can command the energies to behave in a particular way. It can command the space to increase or decrease. Okay, ఎప్పుడైతే మొనాడ్ ఇవాల్వ్ అవుతుందో దాంతో ప్యారలల్ గా ఇవి కూడా ఇవాల్వ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తుంటే ఈ మ్యాటర్ దేంతో తయారైంది, ఈ మ్యాటర్ అంతా తయారైంది ఆటమ్స్, మాలిక్యూల్స్ తో తయారైంది. నౌ దిస్ ఇన్యూమరబుల్ స్పార్క్స్ ఆర్ నథింగ్ బట్ ఆటమ్స్. ఈ ఆటమ్స్ ని జాయిన్ చేయాలి. సో ఈ మొనాడ్ నుంచి ఈ ఫోర్వర్డ్ ఫోర్స్ వాటిలోకి వెళ్ళి జాయిన్ చేస్తుంది, విచ్ వి స్టడీ డీప్లీ ఇన్ ఆంథ్రోపోజెనసిస్. యూనివర్స్ కి వచ్చేసరికి యూనివర్స్ ఎలా తయారవ్వాలి, మిగతా ప్లానెట్స్ ఎట్లా తయారవ్వాలి, ఈ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఆర్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ధ్యాన చౌహాన్స్ అండ్ దీపికాస్ ఇది గైడ్ చేస్తుంది. ప్లానెట్ ఎట్లా తయారవ్వాలి, ఒక స్టార్ ఎట్లా తయారవ్వాలి, అది ఏ స్పేస్ లో కూర్చోవాలి, దాని గ్లోబ్స్ ఎంత ఫ్రీక్వెన్సీలో ఉండాలి, అవి ఎట్లా తిరగాలి, ఓకే, ఒకదాని నుంచి ఒకదానికి ఇన్ఫర్మేషన్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఫోర్వర్డ్ ఫోర్స్ ఎక్కడ ఉండాలి, ప్రొపెల్లింగ్ ఫోర్స్ ఎక్కడ ఉండాలి, డ్రైవింగ్ ఫోర్స్ ఎక్కడ ఉండాలి, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ డిజైన్ చేసుకోవాలి. జర్మ్స్ ఆఫ్ వీల్స్ లో వస్తాయి అవన్నీ. సో ఈ గ్లోబ్ థియరీ నువ్వు తెలుసుకునేది అదే. ఫస్ట్ గ్లోబ్ లో నేర్చుకున్నది సెకండ్ గ్లోబ్ లో వాడతావు, సెకండ్ గ్లోబ్ లో నేర్చుకున్నది థర్డ్ గ్లోబ్ లో వాడతావు. ఓకే, థర్డ్ గ్లోబ్ లో నేర్చుకున్నది ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్లోబ్ లో నేర్చుకున్నది ఫోర్త్ గ్లోబ్ లో వాడతావు. ఓకే, ఇవన్నీ వాడి మళ్ళీ ఫిఫ్త్ గ్లోబ్, సిక్స్త్ గ్లోబ్ ఇవాల్వ్ అవుతూ వెళ్తావు. ఎవ్రీ గ్లోబ్ యూ గో ఇవాల్వ్. సో ఇవాల్వ్ అయ్యేది ఏంటంటే ఒక ధ్యాన చౌహాన్ ఎట్లా థింక్ చేస్తాడు, ఒక లిపికా ఎట్లా థింక్ చేస్తాడు, అక్కడ ఉన్న అదర్ ఎథీరియల్ బీయింగ్స్ ఎట్లా థింక్ చేస్తాయి, ఎట్లా ఎలిమెంటల్ బీయింగ్స్ ఎట్లా థింక్ చేస్తాయి, నువ్వు అలా థింక్ చేసి ఇవల్యూషన్ ని పట్టుకొస్తావు. నీకు ఎలా ఇవల్యూషన్ ఉందో యూనివర్స్ కూడా అలా ఇవల్యూషన్ ఉంది.
మనం ఆలోచించే చాలా ఆలోచనలు పనికి రాకుండా పోతాయి. అట్లానే యూనివర్స్ లో కూడా చాలా క్రియేషన్స్ పనికి రాకుండా పోతాయి. ఇట్ షుడ్ బి, నువ్వు ఆలోచించే ఆలోచన ఇట్ షుడ్ బి లైఫ్ డ్వెల్లింగ్, లైఫ్ ఎక్స్పాండింగ్. ఏదైతే లైఫ్ ఎక్స్పాండింగ్ ఆలోచన ఉంటుందో ఇట్ ఈస్ యూస్ఫుల్. లైఫ్ ఎక్స్పాండింగ్ ఆలోచన లేదో ఇట్ ఈస్ యూస్లెస్. అట్లానే యూనివర్స్ లో కూడా ఏ క్రియేషన్ లో లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వగలదో, లైఫ్ ప్రిన్సిపల్ మేనిఫెస్ట్ అవ్వగలదో ఆ యూనివర్స్ పనికి వస్తుంది. మిగతాది పనికిరాదు, ఇట్స్ జస్ట్ గోస్ ఎ వేస్ట్. అప్పుడు ఏం చేస్తారంటే ఆ అన్వాంటెడ్ థాట్ లో వాట్ ఈస్ ద డేంజరస్ పార్ట్, వాట్ ఈస్ ద అన్యూజబుల్ పార్ట్ అని చూసి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఈ యూనివర్స్ ని రీఫార్మాట్ చేస్తారు, మళ్ళీ రీక్రియేట్ చేస్తారు, సో దట్ లైఫ్ కెన్ డ్వెల్ దేర్. ఇప్పుడు యూనివర్స్ జస్ట్ లైక్ నీలో ఒక మొనాడ్ ఎట్లా ఉందో, నీలో అంత సింథటిక్ బీయింగ్స్ ఉంటాయి. అన్వాంటెడ్ థాట్స్ ఎందుకు వస్తాయంటే సింథటిక్ బీయింగ్స్ వల్ల వస్తాయి. ఈ సింథటిక్ బీయింగ్స్ బొచ్చు ఉంటాయి, వాటి థాట్స్ తోటి నీ బ్రెయిన్ ని, నీ బాడీని కంట్రోల్ చేసి యాక్షన్ లో పెడతాయి. అంతా పనికి వస్తే ఓకే, పనికి రాకపోతే యాక్షన్ వేస్ట్ అయింది, ఎమోషన్ వేస్ట్ అయింది, థాట్ వేస్ట్ అయింది. ఒక పీరియడ్ ఏమవుతుందంటే నేను పనికిరాని అనే ఫీలింగ్ నీకు కలుగుతుంది, విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద మొనాడ్. అట్లానే ఇప్పుడు ఏం చేయాలి, సింథటిక్ బీయింగ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ పర్పస్. ఆ పర్పస్ పూర్తవగానే దాన్ని డిస్ట్రాయ్ చేసేయాలి. అంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకో, బికాస్ ఆల్రెడీ నువ్వు ఒకసారి చేసావు కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎక్స్పీరియన్స్ నుంచి ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేస్తావో, వన్స్ యూ లెర్న్ టు క్రియేట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, ఓకే, దాని పని అయిపోయాక తీసేయచ్చు, మళ్ళీ కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, ఇట్ హార్డ్లీ హ్యాపెన్స్ ఇన్ సెకండ్స్. ఇది సైంటిఫిక్ గా కూడా ట్రై చేశారు, విచ్ విల్ డిస్కస్ నౌ. సైంటిఫిక్ గా 71 లో రికోవా అనే సైంటిస్ట్ ట్రై చేశాడు, అండ్ ఇట్ వర్క్స్ వండర్స్ ఆన్ హ్యూమన్స్. సో యూనివర్స్ లో కూడా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సిట్టింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ అ సింథటిక్ బీయింగ్ టు ద యూనివర్సల్ మైండ్. ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసిన పని అయిపోగానే ఇతను వదిలేస్తే, బాడీ వదిలేసిన, లేకపోతే కొత్త పర్పస్ కోసం రీప్రోగ్రామ్ చేసుకున్నా, ఇట్స్ ఓకే. బట్ ఎప్పుడైతే వదలకుండా దాన్నే పట్టు కూర్చుంటాడో, యు ఆర్ సింథటిక్ బీయింగ్ టు ద యూనివర్స్. పని అయిపోగానే వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే వెళ్లకుండా అక్కడే కూర్చుంటావు, యూ బికమ్ ఎ బ్లాక్ టు ఇట్. పని అయిపోగానే ఒకటి కొత్త పని మొదలెట్టాలి, లేదా నిన్ను డిజాల్వ్ చేసేయాలి. నేను వచ్చిన పని అయిపోయింది, డిజాల్వ్ చేసేయి. ఇఫ్ ఎ న్యూ పర్పస్ ఇస్ గివెన్ టు యూ బై ఎ మాస్టర్ ఆర్ సమ్ సెలెస్టియల్ బీయింగ్, అగైన్ స్టార్ట్ ఇట్. లేదు అయిపోయింది, వెనక్కి తీసే, బాడీ లీవ్ ద బాడీ, గో బ్యాక్ టు ద బుద్ధిక్ లెవెల్, అగైన్ రీట్రాన్స్ఫార్మ్. ఏమైనా పని ఉంటే మళ్ళీ కిందకి వస్తాం, లేదంటే పైకి వెళ్ళిపోతాం. యాజ్ యూ గెట్ ద ఇనిషియేషన్స్, యూ గో టు ద హైయర్ స్టేజెస్. ఈచ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సింథటిక్ బీయింగ్ టు ద యూనివర్స్. దాని పని పూర్తి చేసినంతసేపు ఓకే, అదర్వైజ్ నువ్వు చేసే ప్రతి తప్పుడు పని యూనివర్స్ కి బికమ్స్ అ బ్లాక్ టు ద యూనివర్సల్ ఎక్స్పాన్షన్. ఎప్పుడైతే యూనివర్సల్ ఎక్స్పాన్షన్ కి బ్లాక్ అవుతుందో, నువ్వు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయాలి. దాన్నే కర్మ అంటాం. యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ బ్యాక్. ఆ బ్లాక్ పోయేంత వరకు నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉంటావు. దట్ ఈస్ కాల్డ్ ద పిలిగ్రిమేజ్. ఓకే, జన్మలు ఎత్తితే దాన్ని కరెక్ట్ చేయాలి. దాన్ని కరెక్ట్ చేసిన తర్వాతే నీకు మళ్ళీ ఇనిషియేషన్స్ కావాల్సిన పర్మిషన్స్ వస్తాయి, ఎక్స్పాన్షన్స్ కావాల్సిన పర్మిషన్స్ వస్తాయి. సో హౌ యూ డూ ఇట్ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ తోటి క్రియేట్ చేయాలంటారు. క్రియేట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్, అంటే ఫీల్ వాట్ యూ వాంట్ టు క్రియేట్, అండ్ ఫ్రమ్ దట్ ఫీలింగ్ యూ స్టార్ట్ టు క్రియేట్. ఒక ఆలోచనతోటి, తెలివితేటలతోటి క్రియేట్ చేస్తే దానికి ఏంటంటే ఆత్మిక్ ఫోర్స్ సపోర్ట్ చేయదు. ఆత్మిక్ ఫోర్స్ సపోర్ట్ చేయకపోతే నీకు అది యూనివర్సల్ లో భాగం కాదు. ఇట్ సెపరేట్స్ ఫ్రమ్ ద యూనివర్స్. యూనివర్స్ లోనే ఉంటావు, బట్ యూ డోంట్ కమ్యూనికేట్ విత్ ద యూనివర్స్. నువ్వు చేసే ప్రతి పని యూనివర్స్ ఉపయోగపడవు. సో యాజ్ అ రిజల్ట్ అంటే నేను పక్కన నెట్టేస్తుంది. పక్కన నెట్టేసరికి స్లోలీ తలాస్లో ఎదిగిపోతావు. తలాస్కి దీనికి తేడా ఏంటి అంటే, తలాస్కి లోకాస్కి, లోకాస్ లో స్పిరిచువల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, తలాస్ లో మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, లోకాస్ లో స్పిరిచువల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఫోర్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. తలాస్ లో మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, ఫోర్వర్డ్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎఫర్ట్ ఎక్కువ కావాలి తలాస్ లో, అక్కడ ఇంటెన్షన్ గట్టిగా ఉండాలి. లోకాస్ లో ఇంటెన్షన్ ఎంత గట్టిగా ఉందో అంత తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఇంటెన్షన్ గట్టిగా ఉందో మేనిఫెస్ట్ అవుతుంది. ఫోర్వర్డ్ ఫోర్స్ గట్టిగా, ఫార్వర్డ్ ఫోర్స్ ఆటోమేటిక్గా, ఒకసారి ఇంటెన్షన్ గట్టిగా ఉంది అంటే ఫార్వర్డ్ ఫోర్స్ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ ఫర్ యూ. ఇక్కడ ఏం చెప్తారంటే సింథటిక్ బీయింగ్ ను ఊరికనే పట్టాలి. యూనివర్స్ నోస్ వాట్ టు మేనిఫెస్ట్. నువ్వేంటంటే ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ హోల్డ్ ఇట్. యూనివర్స్ ఎందుకు క్రియేట్ చేసిందో ఆ థాట్ ని కాసేపు హోల్డ్ చేసి పట్టుకుంటే ఫార్వర్డ్ ఫోర్స్ వచ్చి దాని పని చేసుకుంటుంది. నువ్వు చేయాల్సింది దాన్ని హోల్డ్ చేయడం. థాట్, ఎమోషన్, ఎఫర్ట్ మూడింటిని ఒకే సింక్రనైజేషన్ లో పెడితే మినిమం వర్క్ తోటి నువ్వు మాక్సిమం అవుట్పుట్ తీసుకురావచ్చు. అది పక్కన పెట్టేసి తెలివితేటలతో చేసావు అంటే మాక్సిమం ఎఫర్ట్ ఉంటుంది, మినిమం మేనిఫెస్టేషన్, మినిమం రిజల్ట్స్ ఉంటాయి, మాక్సిమం ఎఫర్ట్ ఉంటుంది. నేను చాలా కష్టపడ్డాను, అది అవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే థాట్, ఎమోషన్, ఎఫర్ట్, మెంటల్, యాస్ట్రల్, ఫిజికల్. ఎందుకంటే నీ దగ్గర ఉన్న టూల్స్ ఆ మూడే, మెంటల్, యాస్ట్రల్, ఫిజికల్. దానిపైన ఉంది కాజల్ లో పర్పస్ ఉంది. ఆ పర్పస్ మెంటల్, యాస్ట్రల్, ఫిజికల్ తో నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. దట్స్ వాట్ యూఆర్ డూయింగ్. ఈ మూడింటిని సింక్రనైజ్ చేయడం రావాలి. ఈ మూడింటిని సింక్రనైజ్ చేస్తే యూజింగ్ ద బ్రెత్, యూజింగ్ ద ఫైర్ అండ్ యూజింగ్ సమ్ అదర్ టెక్నిక్స్, ఈ మూడింటిని సింక్రనైజ్ చేసి మేనిఫెస్టేషన్ లో తీసుకొస్తాం. సింక్రనైజ్ చేస్తే అదే మేనిఫెస్ట్ అవుతుంది, కష్టపడకుండా. ఎందుకంటే ఎవ్రీ ధ్యాన చౌహాన్ హ్యాస్ అండర్ హిమ్
బిల్డర్స్, సబ్ బిల్డర్స్, ఇంటెలిజెంట్ అండ్ సెమీ ఇంటెలిజెంట్ బీయింగ్స్. ఎవడు ఏ పని చేయాలో ఆ పని చేస్తాడు. ఓకే, ప్లాన్ గీయాలి, ఇంటెలిజెంట్ బీయింగ్స్ వచ్చి గీస్తారు. ఓకే, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, సెమీ ఇంటెలిజెంట్ బీయింగ్స్ వచ్చేస్తారు. ఫిజికల్ వర్క్ చేయాలి, బిల్డర్స్ వచ్చి చేస్తారు. ఓకే, ఇంటెలిజెంట్ బీయింగ్ వచ్చి బిల్డింగ్ చేయడం మొదలెడితే ప్లానింగ్ పని ఆగిపోతుంది. సో నీ బాడీలో అందరూ ఉన్నారు. ఆల్ ద పీపుల్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ బాడీ. ఓకే, ఎప్పుడు ఏది పని చేయాలి అది పని చేయాలి అంతే. సో అది ఎప్పుడు కుదురుతుంది అంటే పర్పస్ ని గట్టిగా హోల్డ్ చేస్తే కుదురుతుంది. పర్పస్ ని పట్టుకుని కూర్చుని యూ స్టార్ట్ టు బ్రీత్. ఈ పర్పస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీకి వెళ్తుంది. ఓకే, అక్కడ దేర్ ఆర్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. ఇంకా ఎక్కువ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. సో ఏది హెవీ వర్క్ చేయాలి, ఏది మైల్డ్ వర్క్ చేయాలి, ఏది ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, బ్రెయిన్ కి సంబంధించింది ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, హార్ట్ కి సంబంధించింది మ్యాగ్నెటిక్ వర్క్ చేయాలి, అంటే నీకు కావాల్సిన అట్రాక్ట్ చేసుకోవడం రావాలి. ఓకే, మజిల్స్ కి సంబంధించి ఫిజికల్ వర్క్ చేయాలి. ఓకే, వీటి మధ్య వీటిని కోఆర్డినేట్ చేయాలి. సో ఎనర్జీ క్రియేషన్, లివర్ అండ్ స్ప్లీన్ అవన్నీ ఎనర్జీ క్రియేషన్స్ చూస్తాయి. డైజెషన్ స్టమక్ చూసుకుంటుంది, ఇంటెస్టైన్స్ అండ్ డైజెషన్ స్టమక్ చూసుకుంటుంది. సో వైటల్స్, నాన్ వైటల్స్, వైటల్ వర్క్స్ ఎట్లా ఉంటాయి, నాన్ వైటల్ వర్క్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఆర్గనైజ్ కావాలి. ఇవన్నీ ఆర్గనైజ్ కావాలంటే యూ హ్యావ్ టు బి వెరీ స్టేబుల్. థాట్, ఎమోషన్, ఎఫర్ట్ స్టెబిలైజ్ అయితే కానీ నీకు స్టెబిలిటీ రాదు. ఒక ఎఫర్ట్ తోటి హార్డ్ వర్క్ నీకు స్టెబిలిటీ రాదు. ఎమోషనల్ పెద్ద స్టెబిలిటీ రాదు. ఓన్లీ థాట్, ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతాం. మూడు డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి. మూడింటిని ఒక చోటికి తెచ్చి పెట్టాలి. దాన్నే మనం ఏఆర్సి అంటాం. ఎఫినిటీ అనే వర్డ్ లావిడ్స్కి వాడుతుంది. ఈ ఫోర్వర్డ్ ఫోర్స్ ఈజ్ ద ఎలక్ట్రిక్ forward force is the communicating force, is the electric force of affinity antundi. Electrical force of affinity. What is the affinity ante? Nee thought originate area, the cosmic space is the affinity. Okay, cosmic breath is the reality. Endukante aa breath unda batti ade breathing nu ikkada chesi life istunnam. Aa breathing agipothe life agipothundi. So life is the reality. So cosmic breath becomes the reality and forward becomes the communicating force. Ee moodu em chestundi ante ఈ స్పిరిట్ ని, మ్యాటర్ ని కలిపి కట్టి పెడుతుంది ఫార్వర్డ్ ఫోర్స్. ఈ రెండింటిని కలిపేసరికి ఏంటంటే అది నీకు ఒక లైఫ్ ఉన్న ఆర్గానిజం లా కనిపిస్తుంది. ఆర్గానిజం దాని పని పూర్తి చేయంగానే మళ్ళీ ఫార్వర్డ్ ఫోర్స్ సెపరేట్ అయిపోతుంది. మ్యాటర్ విడిపోతుంది, స్పేస్ విడిపోతుంది. మళ్ళీ ఆ స్పేస్ లో కొత్త క్రియేషన్ వస్తుంది. కొత్త క్రియేషన్ ఈసారి వచ్చిన క్రియేషన్ కంటే కాస్త బెటర్ గా ఉంటుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ దేర్. ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ ఎట్లా వెళ్తుంది. మనం ఎట్లా చూస్తామంటే నా ఇవల్యూషన్ ఎంత ఉందని చూస్తాం. బట్ యూనివర్స్ ఎట్లా చూస్తున్నారు, స్పీసీస్ ఇవల్యూషన్ ఎట్లా ఉందని చూస్తుంది. హ్యూమన్స్ మొత్తం కలిపి ఎలా ఆలోచిస్తున్నారు. నేను ఎలా ఆలోచిస్తున్నా, నా ఫ్యామిలీ ఎట్లా ఆలోచిస్తుంది, నా ఫ్రెండ్స్ నేను ఇంతవరకే ఉంటుంది అది. బట్ యూనివర్స్ ఎట్లా చూస్తే హోల్ హ్యూమన్ రేస్ ఎట్లా ఆలోచిస్తుంది, హోల్ యానిమల్ రేస్ ఎట్లా ఆలోచిస్తుంది, హోల్ ప్లాంట్ రేస్ ఎట్లా ఆలోచిస్తుంది, హోల్ నాన్ యానిమేటెడ్ రేస్ ఎట్లా ఆలోచిస్తుంది, ఇది చూస్తుంది యూనివర్స్. సో బాడీ దానికి పని చేసినా చేయకపోయినా దానికి క్రియేట్ చేద్దాం ఇన్స్టిట్యూట్, బికాస్ దిస్ బాడీ, ద ఎలిమెంట్స్ ఇన్ ద బాడీ బిలాంగ్ టు ద యూనివర్స్. దీనికి క్రియేట్ చేద్దామని ఉంటుంది. బట్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అండ్ సింథటిక్ బీయింగ్స్ ఏమవుతుంది అంటే ఆ మొనాడ్ కి, యూనివర్స్ కి, ఈ బాడీకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. సో వాటిని రిస్టోర్ చేయడానికి నీ యోగా, మెడిటేషన్ చేస్తున్నావు. వాటి ఒక్కొక్కసారి అవి రిస్టోర్ అయితే నీ పని నువ్వు చేస్తావు. ఇవల్యూషన్ వస్తుంది. ఇవల్యూషన్ అయిపోగానే యూ దిస్ బాడీ, యూ విల్ ఫైండ్ అనదర్ బాడీ వేర్ యూ కెన్ క్రియేట్ బెటర్. అదే అయిపోయిందా ఇంకో బాడీ, తర్వాత ఇంకా బాడీ సక్కలేదు. వెన్ యూ సీ నా క్రియేషన్ కి బాడీ సక్కలేదు అని ఎప్పుడైతే తెలిసిందో యూ హావ్ రీచ్డ్ ద స్పిరిచువల్ స్టేజ్, పర్మనెంట్ స్పిరిచువల్ స్టేజ్. ఇక్కడి నుంచి వెనక్కి రావు, ఇక్కడి నుంచి మామూలుగా వెనక్కి రావు, సాధారణంగా వెనక్కి రావు. అన్లెస్ సమ్ బ్లండర్ జరిగితే తప్ప మామూలుగా వెనక్కి రావు. అక్కడి నుంచి ఆ ఎలిమెంట్స్ కూడా అక్కర్లేదు. ఐడియా ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఎలిమెంట్స్ అనేసరికి ఆత్మిక్ లెవెల్కి వెళ్తారు. ఐడియా కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐడియా అని తెలిసిన అనుపాదగా కాదు. దట్స్ వేర్ నీ సైకిల్ పూర్తయిపోతుంది. ఈ మన్వంతరంలో నీ సైకిల్ అక్కడ పూర్తయిపోతుంది. That's what is about the third stanza, the wheels and germs, central wheel, all these things are there. Okay, next to it. Forehead traces spiral lines to unite the 6th to the 7th. The crown, an army of the sons of light, stands at each angle, and the lipika in the middle wheel. They say, this is good. The first divine world is ready. The first is now the second. Then the divine Arupa reflects itself in Chaya Loka, the first garment of the Anupadaka. This is what third and fourth kalip explain cheseskunnam. That's okay. Once the Anupadaka is ready for creation, అందులోంచి light emit అయ్యి దాని రిఫ్లెక్షన్ వచ్చి ఆత్మిక్ తయారై, this ఆత్మిక్ becomes the vehicle for the Anupadaka. ఆత్మిక్ becomes the garment of Anupadaka. ఇది నువ్వు ప్రాక్టికల్ గా ఎట్లా అప్లై చేయగలవు? That's what we are looking at now. ప్రాక్టికల్ గా ఎట్లా అప్లై చేయొచ్చు అంటే, when it comes to the practical part, we have something called 1960s lo, 60s, 70s lo, there is something scientist called Rikovant from Russia. He is a spiritual person, but scientific works chesadu ekku because he wants to prove the spirituality in the scientific level. So in em chesadante, he developed a system.
మనిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడంటే ఈ స్టక్ ఇన్ ద బీయింగ్, సింథటిక్ బీయింగ్ లో ఇరుక్కుపోతాడు కాబట్టి, ఆ సింథటిక్ బీయింగ్ ని మార్చడం వాడి వల్ల కావట్లేదు కాబట్టి, ఇఫ్ ఐ కెన్ చేంజ్ ద సింథటిక్ బీయింగ్ టు అనదర్ సింథటిక్ బీయింగ్ ఆర్ టు ఎ నేచురల్ బీయింగ్, వాడి వర్క్ ఈజీ అయిపోతుంది కదా. సింథటిక్ బీయింగ్స్ ని తీసేసి నేచురల్ బీయింగ్ లోకి షిఫ్ట్ అవ్వాలి, నేచురల్ బీయింగ్ లో ఉండాలి. ఒకవేళ నేచురల్ బీయింగ్ లేకపోతే సంథింగ్ క్లోజ్ టు ద నేచురల్ బీయింగ్ లోకి అతన్ని షిఫ్ట్ చేస్తే అతని ఎఫిషియన్సీ కానీ అతని పర్పస్ కానీ ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతాయి అనే దీంతో డెవలప్డ్ టెక్నిక్. అతను టెక్నిక్ డెవలప్ చేసినప్పుడు హిప్నాసిస్, రిలాక్సేషన్, యోగా కొన్ని వాడాడు. ఆ హిప్నాసిస్ చేసి ఆ మొనాడుకున్న లా సబ్ కాన్షియస్ మైండ్ లోకి యూస్ టు సెండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వాటిని మేనిఫెస్ట్ చేయడం. బట్ ఈ హిప్నాసిస్ అందరితోటి కుదరదు, అందరినీ చేయలేం, ప్లస్ అంత కెపాసిటీ అందరికి ఉండేది కాదు. సో సెల్ఫ్ హిప్నాసిస్ లో కొన్ని టెక్నిక్స్ డెవలప్ చేశాడు. అందులో ఏంటంటే సెల్ఫ్ ఆటో సజెషన్స్ అని ఇవి చేశాడు, రిపిటేషన్ అని. ఎందుకంటే రిపీట్ చేస్తుండగా కొంత ఇన్ఫర్మేషన్ ఈ సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది, ఆ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళినప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది. బట్ ఈ రిపిటేషన్ లో 2 రకాలు ఉన్నాయి. ఓకే, వన్ ఈజ్ సర్కులర్ రిపిటేషన్. ఒక సున్నా చుట్టామనుకో ఆ సున్నాలోనే తిరుగుతుంటావు, పెద్ద చేంజ్ ఏం రాదు, నువ్వు తిరిగిన చోటికే మళ్ళీ వస్తుంటావు, చేసిందే చేస్తుంటావు, పెద్ద చేంజ్ ఏం కనిపించదు. సో ఆ టైప్ ఆఫ్ సజెషన్స్ పనికి మనం ఒక మంత్రాన్ని రిపీట్ చేస్తున్నాం 20-30 సార్లు చేసిన తర్వాత నీకు చేంజ్ కనిపించాలి. ఓకే, చేంజ్ కనిపిస్తే దట్స్ ఫైన్, బాగానే వెళ్తుంది. చేంజ్ కనిపించట్లేదు అంటే ఒక సర్కిల్లో ఇరుక్కుపోయి ఉంది, సర్కిల్లో ఇరుక్కుపోయి అక్కడక్కడే తిప్పుతున్నాం. బట్ దట్ టైప్ ఆఫ్ సైక్లింగ్, దట్ టైప్ ఆఫ్ రిపిటేషన్ ఇస్ ఆఫ్ నో యూస్. స్పైరల్ రిపిటేషన్ అని ఇంకోటి ఉంది. స్పైరల్, ఇందాక సర్కమ్ గైరేటింగ్ స్పైరల్స్ అన్నాను చూడండి. నువ్వు ఒకసారి ఒక పని చేసిన తర్వాత స్లైట్ చేంజ్ కనిపిస్తుంది, ఆ చేంజ్ ని ఐడెంటిఫై చేసి మళ్ళీ అదే పని చేస్తే ఇంకొంచెం చేంజ్ కనిపిస్తుంది, మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ చేస్తే ఇంకా పెద్ద చేంజ్ కనిపిస్తుంది. ద చేంజ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ఇంకా యూ బికమ్ వన్ విత్ ద మొనాడ్ తో కలిసిపోతావు, ఆర్ యూ బికమ్ సంథింగ్ క్లోజ్ టు ద మొనాడ్, ఆర్ యూ బికమ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద యూనివర్స్. దానిలో కలిసిపోతావు. ఈ సర్కమ్ గైరేటింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు యూనివర్స్ కి దగ్గర అవుతావు. ఒకే సర్కిల్ లో ఉంటే ఏంటంటే నువ్వు అక్కడే ఉంటావు, పెద్ద డెవలప్మెంట్ ఉంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళ అదే చేస్తుంటావు. ద థింగ్ ఈజ్ అక్కడే తిరుగుతున్నావు. యు ఆర్ యూజింగ్ ద సేమ్ ఎనర్జీస్, సేమ్ ప్రొసీజర్స్, సేమ్ ప్రోటోకాల్స్. సేమ్ ఎనర్జీస్ వాడడం తప్పు కాదు, బట్ దీస్ ఎనర్జీస్ హ్యావ్ టు బి యూజ్డ్ విత్ ద డ్రైవింగ్ ఫోర్స్, ప్రొపెల్లింగ్ ఫోర్స్ అన్నిటితో వాడాలి. వాటిని వాడితేనే యూనివర్స్ యొక్క థాట్ ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ అవుతుంది, నీ పర్పస్ మేనిఫెస్టేషన్ అంటూ జరుగుతుంది. సో ఇక్కడ ఈయన 7 స్టెప్స్ ఇస్తాడు ఈ రికోవా ఎఫెక్ట్ లో. ఆ బీయింగ్ ని ఎట్లా షిఫ్ట్ చేయాలి. నువ్వు ఫైనల్ గా నువ్వు యోగా చేసినా, మెడిటేషన్ చేసినా బీయింగ్ షిఫ్ట్ అయితే అది పని చేసింది, లేదంటే సమ్ మోర్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్, సమ్ మోర్ అండర్స్టాండింగ్ ఇస్ నీడెడ్. సో ఏమి ప్రాక్టీస్ చేసినా ఎలా చేసినా దానికి ఆయన 7 స్టెప్స్ ఇచ్చాడు. ఫస్ట్ 7 స్టెప్స్ ఆయనకి ఆయన స్టూడెంట్స్ కి పనిచేసే తప్ప చాలా మందికి పనిచేయలేదు. 7 స్టెప్స్, ఈ 7 స్టెప్స్ లో ఏం పెట్టాడంటే, బికాస్ ఈ బీయింగ్ ఏ స్పిరిచువల్ ఇవాల్వ్డ్ మ్యాన్, 7 ధ్యాన చౌహాన్స్ లాగా ఆలోచించి ఆ 7 ధ్యాన చౌహాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టాడు. ఓకే, బట్ 7 ధ్యాన చౌహాన్స్ ఇంకా రివీల్ కాలేదు, 5 వచ్చారు ఇప్పటికి. ఓకే, సో ఆ 7 స్టెప్స్ ఏంటంటే అందరూ చేయలేకపోయారు, చాలా మంది చేయలేకపోయేసరికి హౌఎవర్ హి గివ్ సంథింగ్ ఎల్స్, ఒక ప్రోటోకాల్ ఇచ్చాడు, సైంటిఫిక్ ప్రోటోకాల్ ఇచ్చాడు. సైంటిఫిక్ ప్రోటోకాల్ ఇచ్చి టెస్ట్ చేశాడు. ఆ సైంటిఫిక్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ స్టెప్ ఈస్ హిప్నోసిస్ అండ్ డీప్ ట్రాన్స్. సెకండ్ స్టెప్ ఈస్ రిలాక్సేషన్. డీప్ ట్రాన్స్ అంటే నిన్ను నువ్వు మర్చిపోవడం డీప్ ట్రాన్స్. అక్కడ తర్వాత రిలాక్స్ చేయాలి, అంటే ఫిజికల్ లెవెల్లో మ్యాటర్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి రెడీ అవ్వాలి. నెక్స్ట్ ఈజ్ విజువలైజేషన్. కావాల్సింది అంటే మెంటల్ లెవెల్, ఆస్ట్రల్ లెవెల్లో కానీ ఫిజికల్ లెవెల్లో కానీ ప్రొజెక్ట్ చేయడం, విజువలైజేషన్. సజెషన్, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఆ ఎనర్జీస్ ఎట్లా బిహేవ్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. ఓకే, నీకు వచ్చే ప్రతి బ్లాక్ లేదా నీ ఫ్లోని ఆపే ఏదైనా నెగిటివే. ఎనీథింగ్ దట్ స్టాప్ ద యూనివర్సల్ ఫ్లో ఆర్ యువర్ పర్సనల్ ఫ్లో ఇస్ నెగిటివ్, ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో దానికి పాజిటివ్ థింకింగ్ అన్నాడు. ఇది అప్పుడు చెప్పాడు కానీ చాలా మంది కుదరలేదు పాజిటివ్ థింకింగ్, బట్ ఆయన కుదిరింది, చాలా మంది కుదరలేదు. తర్వాత వచ్చి బిలీఫ్, వాట్ యు బిలీవ్ టు బి ట్రూ. నీ కాన్షియస్ మైండ్ లో ఉండే బిలీఫ్ పని చేయదు, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే బిలీఫే పనిచేస్తుంది. అంటే మొనాడికి దగ్గరలో ఉన్న మైండ్ యొక్క బిలీఫ్ పనిచేస్తుంది. నీ బ్రెయిన్ దాని చుట్టుపక్కల ఉన్న మైండ్ లో ఉన్న బిలీఫ్, లోవర్ మైండ్ లో ఉన్న బిలీఫ్ పనిచేయదు. అదే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఎనీథింగ్. సో నేను నమ్ముతున్నాను అని అనుకున్నంత మాత్రం ఇది పనిచేయదు. ఇట్ ఇస్ ద లోవర్ మైండ్, ఇట్ విల్ నాట్ వర్క్. ఆ బిలీఫ్ సబ్ కాన్షియస్ మైండ్ లోంచి రావాలి. సో బిలీఫ్ ఈజ్ వన్ ఏరియా. నెక్స్ట్ ఈజ్ మోడలింగ్. మోడలింగ్ అంటే నువ్వు ఏ బీయింగ్ లాగా మేనిఫెస్ట్ అవ్వాలనుకుంటున్నావో, లేకపోతే ఏ బీయింగ్ యొక్క క్యారెక్టర్స్ ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నావో దానిలాగా యాక్ట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ మోడలింగ్. ఈ మోడలింగ్ కి చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, మనం సైకాలజీలో మోడలింగ్ అంటాం, వేరే లాంగ్వేజెస్ లో ఇమిటేషన్స్ అంటాం,
ఓకే, నెక్స్ట్ బయోమిమిక్రీస్ అంటాం, బయాలజికల్ గా బయోమిమిక్రీస్ అంటాం, బయోమిమాటిక్ మిమిక్రీస్ అంటాం. సైంటిఫికల్లీ దే హ్యావ్ నెంబర్ ఆఫ్ నేమ్స్. ఓకే, సైంటాలజీ బ్యాలెన్సింగ్ అంటాం. ఓకే, సో సీక్రెట్ డాక్టర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ డూప్లికేటింగ్ ఆర్ రిఫ్లెక్షన్స్ అంటాం. ఎందుకంటే నీకు అనుపాతకాలం ఉన్నదే ఆత్మికలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆత్మికలో ఉన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి రిఫ్లెక్టింగ్ అంటాం. సీక్రెట్ డాక్టర్ అండ్ థియాసఫీ ప్రకారం దాన్ని రిఫ్లెక్టింగ్ అంటాం. సైకాలజీ, సైకియాట్రీ, ఎన్ఎల్పి ప్రకారం మోడలింగ్ అంటాం. ఓకే, యాక్సెసింగ్ ద కాన్షియస్నెస్ అని ఒక టెక్నిక్ ఉంది, దాని ప్రకారం దాన్ని బయోమిమాటిక్ మిమిక్రీస్ అంటాం. ఒక్కొక్క స్పిరిచువల్ స్కిల్ ప్రకారం ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. యోగాలో డూప్లికేషన్స్ అంటాం. సో ఈ 7 స్టెప్స్ ఏంటంటే అందరికీ పని చేయలేదు. సో ఈ 7 స్టెప్స్ ఆయన ఎలాంటి అచీవ్మెంట్స్ చేశాడు అంటే, ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ని పట్టుకొచ్చాడు, అతనికి ఫిజిక్స్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఓకే, ఈ టెక్నిక్స్ వాడి, ఈ 7 స్టెప్స్ ని వాడిచ్చి ఒక సరిగ్గా గట్టిగా 6-7 డేస్ వాడిచ్చి 8th డే హీ బికేమ్ ఎన్ ఆర్టిస్ట్. ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడంటే విత్ ఇన్ 3 months హీ కుడెంట్ బిలీవ్ హిమ్సెల్ఫ్, అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. 7th డేకి బొమ్మలు గీయడం రానివాడు విత్ ఇన్ 7 days బొమ్మలు గీయడం మొదలెట్టాడు. విత్ ఇన్ 3 months హీ బికేమ్ సచ్ ఎ బిగ్ ఆర్టిస్ట్. ఎట్లాంటి ఆర్టిస్ట్ అయ్యాడంటే, ఇప్పుడు హబియన్ టెలిస్కోప్ అంటారు, నాసా చూస్తూ ఉంటుంది. ఆ టెలిస్కోప్ లో వచ్చే ఇమేజెస్ ని అతను కళ్ళు మూసుకుని గీసేసాడు. ఆ టెలిస్కోప్ అంటే క్లియర్ ఉంటా, అంటే ఆస్ట్రోనామికల్ ఫిగర్స్ ని కళ్ళు మూసుకుని గీస్తాడు విత్ అబ్సల్యూట్ ప్రిడిక్షన్, పర్ఫెక్ట్ ప్రొఫెసీస్ తో గీసేవాడు. ఆ కంపేర్ చేస్తే ఇందులో ఇంకా ఈయన గీసిన దానిలో చాలా క్లారిటీ ఉండేది. టెలిస్కోప్ లో మనకి చాలా కనిపించేవి కాదు, కానీ ఈయన గీసిన దానిలో చాలా క్లారిటీ ఉండేది. అలానే సరిగమా అని పలకడం సిగ్గుపడేవాడు, కానీ ఆ సంగీతం పాడడానికి సిగ్గుపడేవాడు, సంగీతానికి చాలా దూరం ఉండేవాడు కూడా. విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ హీ బికేమ్ ఎ మ్యూజిషియన్. 3 months లో మ్యూజిక్ కంపోజ్ చేయడం మొదలెట్టాడు. మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే నువ్వు వాడి కింద అసిస్టెంట్ కింద చేరాలి, ఒక 5-6 ఏళ్ళు నేర్చుకోవాలి, ఇవన్నీ చేసి ఒక టైం పడుతుంది. బట్ విత్ ఇన్ 3 weeks ఏ గురువు లేకుండా హీ బికేమ్ ఎ మ్యూజిషియన్. అట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చూశాడు. అండ్ హీ సెడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ మచ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ అని డిజైన్ చేశాడు. ఏం చేశామంటే బీయింగ్ ని మార్చాను. బట్ ఈ 7 స్టెప్స్ ఏంటంటే అందరికీ వర్కౌట్ అవ్వట్లేదు. ఆయన కుదిరింది కానీ, ఆయనకి కొంతమంది స్టూడెంట్స్ కుదిరింది కానీ, బట్ నాట్ ఎవ్రీబడి ఈస్ ఏబుల్ టు డూ దట్. సో కొంతమంది ఏం చేశారంటే దీన్ని మళ్ళీ రీఫార్మాట్ చేశారు, 5 step ప్రాసెస్ కింద మార్చారు. 5 step కింద ప్రాసెస్ మార్చినప్పుడు చాలా మంది చేయగలుగుతున్నారు దీన్ని. ఈ 5 step ప్రాసెస్ లో ఎట్లా వస్తుంది అంటే, హిప్నాసిస్ అండ్ డీప్ ట్రాన్స్ తీసేశారు, రిలాక్సేషన్ తీసేశారు. యూ డోంట్ నీడ్ టు రిలాక్స్. ఓకే, దేర్ ఇస్ అ స్టేట్ కాల్డ్ రివరీ అంటారు. రివరీ అంటే ట్రాన్స్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ లుక్ లైక్ ట్రాన్స్ లా ఉంటుంది, కానీ ట్రాన్స్ కాదు. ఏంటంటే నువ్వు జస్ట్ కాసేపు నీ బాడీని ఒక ఫ్యూ సెకండ్స్ అలా మర్చిపోతావు. అంటే దానికి ఏం చేస్తావు అంటే, నీ అటెన్షన్ మొత్తం ఫ్లోర్ మీద పెట్టడం, బేస్ ఆఫ్ ద స్పైన్ పెట్టడం, సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ లో పెట్టడం, హార్ట్ మీద పెట్టడం చేస్తారు. ఇవి చేసేసరికి ఏంటంటే ఒక ఫ్యూ సెకండ్స్ యూ లూజ్ ద కాన్షియస్నెస్, జస్ట్ ఫ్యూ సెకండ్స్. దట్ ఈస్ కాల్డ్ ద రివరీ స్టేట్. ఈ రివరీ స్టేట్ లో విజువలైజేషన్ మొదలెట్టు అంటారు. స్టార్ట్ టు విజువలైజ్ ఫ్రమ్ ద రివరీ స్టేట్ అంటారు. అంటే నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావు? ఐన్స్టైన్ లా మారాలనుకుంటున్నావా, లేకపోతే ఎలా మారాలనుకుంటున్నావు? యూ వాంట్ బికమ్ సమ్ అబ్దుల్ కలాం, ఆర్ యూ వాంట్ బికమ్ సంథింగ్? ఏ పేర్లు కావాలి? మనం స్పిరిచువల్ గా దాన్ని వాట్ యూ వాంట్ బికమ్, వాట్ యూ వాంట్ డూప్లికేట్, నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావు? లేదు నీకంటూ ఎలా నాకు ఇది కావాలి అని తెలిస్తే క్రియేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంబైబ్ దోస్ క్యారెక్టర్స్ ఇంటూ యూ. నువ్వు ఏం క్రియేట్ చేయాలనుకున్నావు ముందు ఫస్ట్ క్లియర్ గా అది డిసైడ్ చేసుకో. సో ఐ వాంట్ బికమ్ హెల్దీ అంటావు. ఓకే, నీ ఫోటోనే హెల్దీ ఫోటో ఒకటి క్రియేట్ చేసి పెట్టు. జస్ట్ పుట్ ఏ హెల్దీ ఫోటో, ఆర్ పుట్ ఏ హెల్దీ ఫోటో ఆఫ్ ఎ పర్సన్ హూ యూ థింక్ ఈస్ వెరీ హెల్దీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్ లీ, మైక్ టైసన్, ఎవరు హెల్దీగా ఎవరు వాడి ఫోటో నీ ముందు పెట్టు. కాసేపు వాడిని చూడు, ఆ రివరీ స్టేట్ నుంచి వాడిని చూడు, జస్ట్ క్రియేట్ ఇట్, వాడి స్టేట్ చూడు. దెన్ స్టాప్ ఎవ్రీథింగ్, ఫర్గెట్ యువర్ సెల్ఫ్, అసలు నీ గురించి నువ్వు మర్చిపో. ఓకే, దెన్ స్టార్ట్ టు బ్రెత్. నువ్వేం చేయాలంటే ఈ బ్రీతింగ్ తోటి ఈ బీయింగ్ లో ఉన్న లైఫ్ ఆ బీయింగ్ లోకి మారుస్తున్నావు. ఏ బీయింగ్ ఉంటే బాడీ అంత హెల్దీగా ఉంటుందో ఆ బీయింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు లైఫ్. స్టార్ట్ టు బ్రెత్ అంటారు. ఈ బ్రీతింగ్ సఫిషియెంట్ బ్రీతింగ్ చేసిన తర్వాత నో పాస్టులేట్, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్. 4th step లో పాస్టులేట్. యూ హ్యావ్ టు పాస్టులేట్. ఆ పాస్టులేషన్ కూడా ఎట్లా రావాలి అంటే ఆ రెవరీ స్టేట్ నుంచి రావాలి. ఆ రెవరీ స్టేట్ లో నువ్వు ఎక్కువసేపు ఉండలేవు, కాకపోతే నువ్వు ఉన్న 10 seconds చాలు. 10 seconds లో నువ్వు చేసిన విజువలైజేషన్, ఆ విజువలైజేషన్ తో చేసే పాస్టులేట్, మళ్ళీ బయటకు వచ్చేస్తావు, మళ్ళీ రెవరీలోకి వెళ్ళు, మళ్ళీ ఆ ఇమేజ్, ఆ విజువలైజ్డ్ ఇమేజ్ పెట్టు, మళ్ళీ బ్రీత్ ఇట్ అండ్ పాస్టులేట్. వన్స్ యూ డు ద పాస్టులేట్ సఫిషియెంట్ గా తయారైన తర్వాత స్టార్ట్ టు మోడల్. నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఫీల్ అయిపో, జస్ట్ కంటిన్యూ విత్ దట్ ఫీలింగ్.
కాసేపటికి బయటకు వచ్చేస్తావు అందులోంచి, బట్ నో ప్రాబ్లం, కంటిన్యూ విత్ ద ఫీలింగ్. ఒక్క వారం రోజులు నువ్వు చేసిన తర్వాత ఏమవుతుందంటే నీ పాస్టులేట్ స్టార్ట్స్ టు టేక్ ఎఫెక్ట్. నీ పాస్టులేట్ నిజం అవడం మొదలవుతుంది. ఓకే, ఎప్పుడైతే పాస్టులేట్ నిజం అవడం మొదలెట్టిందో యాంకర్ ద పాస్టులేట్ అంటారు. యాంకరింగ్ ఇస్ ద మేజర్ ఆస్పెక్ట్ హియర్. ఈ యాంకరింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా ఈ పాస్టులేట్ లో నువ్వు నిలబడలేవు అని తెలిసినప్పుడు యు గివ్ ఎ సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్, మార్పు వచ్చింది అని నీకు తెలిసిన తర్వాత ఈ ఫింగర్ ఇట్లా మడుస్తాను నేను. ఫింగర్ ఆ మార్పు వచ్చిన ఫీలింగ్ ఈ ఫింగర్ మడతకి లింక్ క్రియేట్ చేస్తాను. ఇలా ఫింగర్ మడిచినప్పుడు నాకు ఆ కనిపించిన మార్పు, ఆ ఫీలింగ్ నా బ్రెయిన్ రికాల్ చేసుకుంటుంది. దిస్ ఇస్ ద యాంకర్ ఐ గివ్. సో ఒక 1 వీక్ పాస్టులేట్ చేసిన తర్వాత యూ గివ్ ఎన్ యాంకర్. నెక్స్ట్ టైం ఎప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినా, ఎప్పుడు యూ ఫీల్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నా, పుల్ ద యాంకర్ అంటాడు. జస్ట్ పుల్ ద యాంకర్, జస్ట్ పుల్ ద యాంకర్. అది వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ 15 days 20 days నీ బాడీలో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. స్లోలీ యువర్ మజిల్స్ టఫెన్, స్లోలీ the forehead force, the radiance comes out slowly, and within a few months you become what you want. అంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ మెంటల్లీ, యాస్ట్రల్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ మేనిఫెస్టెడ్. మెంటల్లీ యాస్ట్రల్లీ ఎప్పుడైతే నీకు మార్పు కనిపించిందో 1 వీక్, ఫ్యూ అవర్స్ నుంచి 1 వీక్ లోపల ఎప్పుడైనా కనిపించవచ్చు మెంటల్ మేనిఫెస్టేషన్. ద యూనివర్స్ హ్యాస్ చేంజ్డ్ అనే సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడైతే యూనివర్స్ హ్యాస్ చేంజ్ అనే సిగ్నల్ ఇచ్చిందో, నువ్వు ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అవ్వకుండా యూ క్రియేట్ అన్ యాంకర్. సో ఫిజికల్ బాడీ రాంగ్ ట్రాక్ వెళ్ళినప్పుడల్లా ఈ యాంకర్ ని ప్రెస్ చేసినప్పుడల్లా it becomes the physical, it becomes physical. Forces నీకు యాస్ట్రల్ వరల్డ్ నుంచి ఫిజికల్ వరల్డ్, యాస్ట్రల్ వరల్డ్ నుంచి ఫిజికల్ వరల్డ్ వచ్చేయడం మొదలెడతాయి. వన్స్ దిస్ హ్యాపెన్స్ ఏంటంటే ఇన్ వెరీ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఆ మేనిఫెస్టేషన్ బికమ్స్ రియల్. ద సేమ్ మేనిఫెస్టేషన్ బికమ్స్ రియల్. సో ఇది అవ్వడానికి ఏంటంటే ఇందాక మనం చూసిన ప్రిన్సిపల్స్ అన్ని దే ఆర్ బిహైండ్ దిస్. ఆల్ ద ప్రిన్సిపల్స్ విచ్ యూ డిస్కస్ టిల్ ద 4th part of the 5th stanza, they come into existence. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రెవరీలోకి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు ఒక ఇమేజ్ క్రియేట్ చేసావో నెబ్యులా క్రియేట్ అవుతుంది. నెబ్యులా క్రియేట్ ఎప్పుడైతే నువ్వు గాలి ఊతావో ద నెబ్యులా బికమ్ స్ట్రాంగర్. ఇక్కడి నుంచి ఏంటంటే ఆ బ్రీత్ చేసిన తర్వాత పాస్టులేట్ చేసావు, దట్ ఐఎమ్ దట్, ఐఎమ్ దట్, ఐఎమ్ దట్ అని ఎప్పుడైతే నువ్వు పాస్టులేట్ చేసావు, నువ్వు రీఅఫర్మ్ చేస్తున్నావు. మామూలుగా హిప్నాసిస్ లో వీటిలో ఏంటంటే రీఅఫర్మేషన్ అంటావు, ఇక్కడ పాస్టులేటింగ్ అంటావు. అంటే ఏంటి అనలేదు, ఆ ఇమేజ్ నేను ఒకటే అని చెప్తున్నావు. సో ఆ ఇమేజ్ కి తగ్గట్టుగా మెల్లిగా నీ బాడీ మారడం మొదలవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన 5 steps ఇవి. ఇప్పుడు ఏంటంటే ఈ 5 steps ని 3 steps చేయడానికి ట్రై చేస్తున్నారు. బికాస్ 3, 5, 7 లాగా 7, 5, 3 కిందకి వస్తున్నారు. అంటే 7 అందరికి కుదరలేదు, 5 కొంతమంది చాలా మంది కుదిరింది. కమర్షియల్ గా కూడా చాలా మంది ఇందులో ట్రైనింగ్ ఇస్తున్నారు. రికో ఎఫెక్ట్ మీద డాక్టర్స్ కూడా ఉన్నారు. దే ఆల్మోస్ట్ దే హెల్ప్ యూ హౌ టు షిఫ్ట్. ఓకే, వాళ్ళ పని అదే. దీన్ని 3 steps లోకి తీసుకొస్తున్నారు. సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు యాక్సెస్ అని. అప్పుడు వాళ్ళు అందులో ఏమి కట్ చేస్తారు అది వీ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్. బయటకి రిలీజ్ చేయలేదు టెక్నిక్ ని. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పాస్టులేట్ పెట్టి, యాంకర్ పెట్టి, మోడలింగ్, ఈ మూడింటిని పెట్టి చేస్తున్నారు. సో ఆ పాస్టులేట్ ఎలా ఉండాలి, యాంకరింగ్ ఎలా ఉండాలి, మోడలింగ్ ఎలా ఉండాలి, దీని మీద దే డిసైడ్ ఆన్ దట్. సో ఎప్పుడైతే అది బయటకు వస్తుందో మళ్ళీ దెన్ విల్ డిస్కస్ ఇట్. ఇంకా అది బయటికి రాలేదు, దట్ టెక్నిక్ హాస్ నాట్ కమ్ అవుట్. 5 step టెక్నికే మనకి బయటకు వచ్చింది. కమర్షియల్ గా కూడా చాలా మంది డాక్టర్స్ వాడతారు, సైకాలజిస్టులు వాడతారు, ఇది వాడుతున్నారు ఇప్పటికి. But we are using it from a spiritual perspective. 7th step was used only in 70s, 1970, 71 లో, 60s లో, late 60s లో కనుక్కున్నారు. 70, 71 లో జనాల మీద అప్లై చేశారు. 71 to 84, 85 అది 7 steps వాడేవారు. 85 నుంచి దాన్ని 5 steps కి రెడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 2005, 2006 అది 5 steps కి రెడ్యూస్ అయింది. అది పనిచేస్తుంది అంటే 2010 అయింది. సో 2011 ఆ టైం నుంచి 5 steps ఇస్ కంటిన్యూయింగ్. మరి ఇప్పుడు దాన్ని 3 steps కి దింపుదాం ట్రై చేస్తున్నారు. అండ్ దే హావ్ టు సీ ద రేట్ ఆఫ్ సక్సెస్ ఎట్లా మారుతుంది. ఆల్ దీస్ థింగ్స్ హావ్ టు బి లుక్డ్ ఇంటు. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే నెక్స్ట్ 5th stanza కంప్లీట్ చేసేచ్చు. Part 5 and Part 6 కంప్లీట్ చేసి and we will proceed to the 6th stanza. ఇక్కడ I will stop it at this point and we will continue next week. Okay. Thank you.